మరి ఇక్కడ రైతులు ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఒక రైతుగా ఈ రైతు మహోత్సవం అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఒక రైతుగా ఈ రైతు మహోత్సవం ఒక ఉత్సాహపూరితంగా కొన్ని గుణపాఠాలని కొన్ని పద్ధతుల్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది నేను హార్ట్ఫుల్గానే చెప్తా ఉన్నా. ఈ సమయంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వైఫల్యం చెందిందని కూడా నేను అభిప్రాయపడతా ఉన్నా. నిన్న ఇవాళ రైతుల సంఖ్య తగ్గిపోయింది. రైతుల్ని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి గ్రామ స్థాయిలో ఉన్న ఏఓల్ని వాళ్ళకు బాధ్యత ఇచ్చి ఉంటే, గ్రామానికి 10 మంది 5 తీసుకొని ఇచ్చి ఉంటే, ఉమ్మడి జిల్లా కాబట్టి 1000-1500 మంది ఈజీగా ఉంటారు. కానీ అంత స్టాఫే ఉంటుంది. అందుకని అందులో వైఫల్యం చెందిందనేదే నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదే సమయంలో ఈరోజు ఏదైతే 136 స్టాల్స్లో పెట్టిన యంత్రాలు కానీ, పురుగు మందులు కానీ, అట్లాగే ఆర్గానిక్ పట్ల అవగాహన కల్పించడానికి కానీ చేస్తున్న ప్రయత్నం మంచిదే. ఈ ప్రయత్నాన్ని మండల స్థాయిలో 2 రోజులు పెడితే, ప్రతి 2 రోజులు టెక్నికల్గా అట్లాగే ఏ మందులు ఎక్కువ వాడకుండా ఉండడం కోసం నేర్పిస్తే మండల స్థాయిలో రైతుల సంఖ్య పెరిగేది. ఇక్కడ రైతుల సంఖ్య లేదు. అందుకని 2 రోజులు అక్కడ చేయాలనేది చేస్తూ, అదే సమయంలో ఇవాళ మేము చూసిన స్టాల్లో ఇలా పసుపు 300 రూపాయల కిలో ఉంది. చాలా సంతోషం. కానీ మా రైతుకి ఎంత వస్తుంది? 7,000 రూపాయల క్వింటాల్ వస్తుంది. ఇక్కడ 300 అంటే 30,000. మేము ఆశపడ్డాం, అవి 30,000 రూపాయలు పసుపు అంటే మాకు వస్తుందేమో అనుకున్నాం. కానీ మాకు వచ్చింది రేట్ ఎంత? అందుకనే మేము రైతుల పక్షాన ప్రభుత్వానికి ఈ సందర్భం గుర్తు చేస్తుంది ఏంటంటే, ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిండో రైతు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయిస్తే మాకు పసుపుకు 15,000 రూపాయలు క్వింటాల్ ధర ఉంటే, పెట్టిన ఎకరాన 1,00,000 రూపాయల పెట్టుబడి అవుతుందో అది వస్తుంది. అందుకని ఈ సందర్భంగా ఈ ఉత్సవాలు చేయండి, నేర్పండి, సంతోషిస్తాం. అదే సమయంలో రైతుకు పండించే పంట కోసం నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. పసుపుకు ఎంఎస్పి జాబితాలో, మినిమం సపోర్ట్ ప్రైస్ జాబితాలో పసుపును కూడా చేర్చి 15,000 రూపాయలు ధర పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఏదేమైనా మంచి కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం, సంతోషిస్తున్నాం.